లో ఏర్పాటు చేయాలని వినియోగదారుల సంఘాల రాష్ట్ర సమైక్య ఏపీ అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. వైసీపీ హయాంలో విశాఖలో కేఆర్ఎంబీ ఆఫీసు ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేఆర్ఎంబీ నూతన చైర్మన్ అతుల్ జైన్ కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. అనంతరం మత్తి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. అక్కడే ఆగండి. కృష్ణానది యాజమాన్య బోర్డు నూతన చైర్మన్ అతుల్ జైన్ గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రతినిధి బృందం వచ్చి కలవటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ ఏదైతే ఇక్కడ ఉందో అది ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి, విజయవాడలో పెట్టాలి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో పెట్టాలి, ఆల్రెడీ ఉంది. దీనికి సంబంధించి మనం పూర్వపరాలకు వెళ్తే 2014లో అధికారంలో వచ్చినటువంటి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎపెక్స్ కౌన్సిల్లో జరిగిన సమావేశాల్లో దఫాలుగా 2015 నుంచి 2018 వరకు 19 వరకు కూడా కృష్ణానది యాజమాన్య బోర్డుని విజయవాడలో ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. దానికి సంబంధించి 2015లో బిల్డింగ్లు కూడా చూశారు. ఇబ్రహీంపట్నం